మీ బిజినెస్ గురించి మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా? కాంటాక్ట్ us 8247743841. If you want to promote your shop business in a channel, you can call me to above number. ఆల్కహాల్ ఆరోగ్యానికి హానికరమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హానికరమని తెలిసిన మందుబాబులు మాత్రం మద్యాన్ని మానుకోవడానికి అస్సలు ఇష్టపడరు. అందుకే ఆల్కహాల్ అలవాటును మానుకోవాలని చాలామంది సూచిస్తుంటారు. మద్యానికి బానిసలుగా మారిన వారికి డీ అడిక్షన్ ద్వారా అలవాటును మాన్పిస్తుంటారు. అయితే ఆల్కహాల్ అలవాటు ఉన్నవారు పూర్తిగా మానిస్తే శరీరంలో ఊహకందని మార్పులు జరుగుతాయని నిపుణులు చెప్తున్నారు. మద్యం మితంగా తీసుకుంటే ఆరోగ్యానికి హాని జరగదని చాలామంది నమ్ముతారు. అయితే మీరు పొరపాటు పడుతున్నట్లు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల కూడా చెప్పింది. చాలామంది రోజు కొద్దిగా మద్యం సేవిస్తూ ఉంటారు. మితంగా మద్యం సేవించడం వల్ల శరీరానికి ఎలాంటి హాని జరగదని, కొన్ని రకాల ఆల్కహాల్ ముఖ్యంగా రెడ్ వైన్ హృదయ ఆరోగ్యానికి మంచిదని మరియు మహిళల ఆరోగ్యానికి మేలు చేస్తుందని అనేక నమ్మకాలు ఉన్నాయి. అయితే మితంగా తాగిన ఆరోగ్యానికి హాని కలిగించే మద్యం ప్రపంచంలో లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల ఈ విషయం స్పష్టం చేసింది. అయితే మద్యం సేవించే చాలామంది ఈ వ్యసనం నుండి బయటపడడానికి మార్గం కనుగొనలేదు. కానీ 30 రోజుల పాటు మద్యం తాగకపోతే శరీరంలో ఏ మార్పులు జరుగుతాయో ఇప్పుడు చూద్దాం. 30 రోజులు మద్యం తాగకపోతే శరీరంపై చాలా సానుకూల ప్రభావాలు ఉంటాయి. ఈ సమయంలో శరీరంలో అనేక మార్పులు సంభవిస్తాయి. ఇవి మీరే అనుభవించి అర్థం చేసుకోవచ్చు. 30 రోజులు మద్యం మానడం వల్ల కాలేయం కోలుకుంటుందని డాక్టర్లు చెబుతున్నారు. ఆల్కహాల్ కాలేయంపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. ఇది కాలేయ సమస్యలకు దారితీస్తుంది. కానీ మీరు మద్యం మానిన తర్వాత కాలేయం సాధారణ స్థితికి చేరుకోవడం ప్రారంభిస్తుంది. ఆల్కహాల్ గుండె ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది. అయితే 1 నెల పాటు మద్యం సేవించకపోతే గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. మరింత కాలం మద్యం తాగకుండా ఉండడం వల్ల బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. ముఖ్యంగా బొడ్డు కొవ్వు త్వరగా తగ్గుతుంది. మద్యం మానడం వల్ల శరీరంలో శక్తి పెరుగుతుంది. నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఆందోళన మరియు మానసిక సమస్యలు కూడా తగ్గిపోతాయి. మద్యం మానడం వల్ల రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది మరియు ట్రైగ్లిజరైడ్ స్థాయిలు తగ్గడం ప్రారంభిస్తాయి. ఈ విధంగా మద్యం మానడం ఆరోగ్యకరమైన జీవనశైలిపై ప్రభావం చూపిస్తుంది. ఆల్కహాల్ మానేసిన 2 వారాల్లోనే మార్పు మొదలవుతుంది. ముఖ్యంగా నిద్రలేమి సమస్య దూరమవుతుంది. నిజానికి ఆల్కహాల్తో మొదట్లో మత్తు భావన కలిగినా రాత్రిళ్ళు మాత్రం సరైన నిద్ర ఉండదని నిపుణులు చెప్తున్నారు. అందుకే మద్యం మానేసిన వెంటనే మంచి నిద్ర మీ సొంతమవుతుంది. శరీరంలో శక్తి స్థాయిలు పెరిగినట్లు అనిపిస్తుంది. శరీరానికి విశ్రాంతి భావన కలుగుతుంది. ఇక ఆల్కహాల్ మానేసిన కొన్ని రోజుల్లోనే బరువు తగ్గడం ప్రారంభమవుతుంది. సాధారణంగా ఆల్కహాల్ తీసుకున్న సమయంలో మనం తెలియకుండానే ఎక్కువగా తింటుంటాం. అయితే ఆల్కహాల్ మానేస్తే బరువు నెల రోజుల్లోనే తగ్గవచ్చని నిపుణులు చెప్తున్నారు. ఇక కాలేయం పనితీరు కూడా మెరగడం ప్రారంభమవుతుంది. ఆల్కహాల్ మానేయడం వల్ల జీర్ణ వ్యవస్థ జీవక్రియ సవ్యంగా సాగుతుంది. కాలేయం ఆరోగ్యంగా ఉంటే శరీరం మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది. ఆల్కహాల్ మానేస్తే మానసిక ఆరోగ్యం కూడా మెరుగవుతుందని నిపుణులు అంటున్నారు. ఆల్కహాల్ మానేసిన వెంటనే ఒత్తిడి, డిప్రెషన్, మానసిక ఆందోళన, యాంగ్జైటీ వంటి సమస్యలు దూరమవుతాయి. మెదడు పనితీరు మెరుగుపడుతుంది. నిర్ణయాలు త్వరగా తీసుకుంటారు. వీటన్నింటితో పాటు ఆల్కహాల్ మానేయడం ద్వారా సమాజంలో కూడా గౌరవం పెరుగుతుంది. మనుషుల మధ్య బంధాలు బలోపేతమవుతాయి. ఎలా చూసుకున్నా ఆల్కహాల్ మానేయడం అన్ని రకాలుగా మంచిదని నిపుణులు అంటున్నారు. అయితే ఇటీవల కాలంలో పుట్టినరోజు దగ్గర నుండి పెళ్లి రోజు వరకు ఇంట్లో ఏ ఫంక్షన్లో అయినా మందు పెట్టడం సాధారణమైపోయింది. కొంతమంది తక్కువ తాగితే మరికొంతమంది ఎక్కువగా తాగేస్తూ ఉంటారు. ఎక్కువ తాగితేనే ప్రమాదం అని అనుకుంటుంటారు. కానీ మందు మందే. ఎంత తీసుకున్నా అది ఆరోగ్యానికి ప్రమాదమే. మద్యం తాగడం వల్ల ఆరోగ్యానికి హానికరమని డాక్టర్లు హెచ్చరిస్తూనే ఉన్నారు. మద్యం తాగడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇంతకుముందే చెప్పింది. చాలా సంవత్సరాల క్రితమే ఆల్కహాల్ను గ్రూప్ 1 క్యాన్సర్ కారకంగా వర్గీకరించింది WHO. అయితే ఆల్కహాల్లో ఉండే గ్రూప్ 1 క్యాన్సర్కు కారణమయ్యేలా చాలా ప్రమాదకరం. మద్యం అతిగా తాగడం వల్ల 1 కాదు 2 కాదు ఏకంగా 20 కంటే ఎక్కువ రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం నేరుగా పెరుగుతుందని WHO నిర్వహించిన కొత్త పరిశోధనలో తేలింది. మద్యం సేవించడం వల్ల ప్రధానంగా కడుపు, కాలేయం,
ప్రోస్టేట్ మరియు స్త్రీలలో రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అధికంగా మద్యం సేవించడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని, దీర్ఘకాలిక అనారోగ్యానికి దారితీసే క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ మద్యం వినియోగాన్ని తగ్గించుకోవాలి. దానికి హానికరమైన ప్రభావాల నుండి తమను తాము రక్షించుకోవడానికి అప్రమత్తంగా ఉండాలి. మద్యం మానేయడానికి ట్రై చేయడం చాలా మంచిది. ఇటీవలి ఈ అధ్యయనం ఫలితాలు పరిశోధకులను ఆందోళనకి గురిచేశాయి. క్రమం తప్పకుండా మద్యం సేవించే వారికి అవగాహన కల్పించాలని ఎంతగానో ప్రయత్నాలు చేస్తున్నారు. మద్యం తగ్గించడానికి ఇప్పటికే చాలా దేశాలు ఆ ప్రయత్నాలలో ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఎప్పటికప్పుడు మద్యం తగ్గించాలని ప్రయత్నాలు చేస్తుంది. మద్యం వినియోగాన్ని తగ్గించాలని వివిధ సంస్థలు కూడా ఎంతగానో ప్రయత్నాలు చేస్తున్నాయి. అందుకే మద్యం తాగే ముందు ఒకసారి ఆలోచించండి. ప్రభుత్వాలు కూడా మద్యం ధరలను భారీగానే పెంచేస్తున్నాయి. అయినా మందుబాబులు ఏమాత్రం ఆగడం లేదు. ఇటీవల బీరు ధరలు పెంచి మద్యం ప్రియుల మీద భారం మోపిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు బ్రాందీ, విస్కీ, రమ్, వైన్, విదేశీ స్కాచ్ మద్యం రకాల ధరల పెంపునకు ప్రయత్నాలు ప్రారంభించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ధరల నిర్ణయ కమిటీ మద్యం ధరలను 15 నుంచి 20% మేరకు పెంచవచ్చని సూచిస్తూ నివేదిక ఇచ్చినట్టు తెలిసింది. రాష్ట్రంలో నిరుపేదలు తాగే చీప్ లిక్కర్ ధర చుక్కలనంటుతున్నది. 180 ml ఉండే క్వార్టర్ చీప్ లిక్కర్ ధర 110గా ఉంది. దీనిపై మరో 20 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. కానీ పొరుగు రాష్ట్రాల్లో చీప్ లిక్కర్ మీద ధరల నియంత్రణ ఉంది. అక్కడి ప్రభుత్వాలు చీప్ లిక్కర్ మీద ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్ పన్నులు తగ్గించుకొని తక్కువ ధరలకి అమ్ముతున్నాయి. కర్ణాటక ప్రభుత్వం 90 ml టెట్రాప్యాక్ చీప్ లిక్కర్ను 45 రూపాయలకు అందిస్తుంది. మహారాష్ట్ర ప్రభుత్వం దేశీ దారు పేరుతో క్వార్టర్ సీసాను 35 రూపాయలకే అందుబాటులోకి తెచ్చింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు క్వార్టర్ చీప్ లిక్కర్ను 99 రూపాయలకే విక్రయిస్తున్నది. పొరుగు రాష్ట్రాల మాదిరిగానే తెలంగాణలో కూడా చీప్ లిక్కర్పై ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని సవరించి ధరలు తగ్గించాలని మద్యం ప్రియులు డిమాండ్ చేస్తున్నారు. అలా చేయడం ద్వారా రాష్ట్రంలో గుడుంబ ఉత్పత్తి విక్రయాలు, NDPL కేసులు కూడా తగ్గుతాయని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. చీప్ లిక్కర్ మొదలుకొని మీడియం, ప్రీమియం, విదేశీ దిగుమతి మద్యం వరకు అన్ని రకాల బ్రాండ్ల మీద ధరలు పెంచడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తోంది. కసరత్తు చేసిన ప్రైస్ ఫిక్సేషన్ కమిటీ 15% నుంచి 20% వరకు ధరలు పెంచవచ్చు అని నివేదిక రూపొందించినట్టు సమాచారం. త్వరలోనే మద్యం ధరలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయాన్ని ప్రకటించవచ్చని సమాచారం.